పర్లేదు, కూర్చోండి. మీరు మాకు చిన్న సాయం చేయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, దొంగని దొంగెత్తుతోనే పట్టుకోవాలి. మీరు మేము చెప్పినట్లు చేశారంటే అంతా సవ్యంగా జరుగుతుంది. చెప్పండి, నా బిడ్డ కోసం ఏమైనా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. ఏం లేదమ్మా, ఒక చిన్న అబద్ధం ఆడాలి. రండి చెప్తాను. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడవకమ్మా, నా బంగారు తల్లివి కదూ. ఏడవకు తల్లి, ఊరుకో. అమ్మ వచ్చేస్తుందమ్మా. అదిగో అది ఎవరో చూడు. ఇది ఎవరి ఫోటో తెలుసా? తాతయ్యది. ఈ ఫోటో చూడు, ఇది పెదనాన్నది. చిట్టి తల్లి. అవునమ్మా, అమ్మే. వెళదామా అమ్మ దగ్గరికి? ఇదిగో అమ్మా. ఇదెవరో తెలుసా? దేవుడమ్మా. ఆహా, దేవుడు లేడమ్మా, దేవుడు లేడమ్మా. లేడు దేవుడు. లేడు. పాపా, అమ్మా జ్యోతి. ఉన్నాడమ్మా, దేవుడున్నాడు. ఏది జరగాలనుకున్నానో అదే జరిగింది. దేవుడు నిజంగా ఉన్నాడమ్మా. సాధ్యం కాదనుకున్న దాన్నే సాధ్యం చేశాడమ్మా దేవుడు. అమ్మా జ్యోతి, నిన్నెంతకాలానికి చూశానమ్మా. నిన్నే కాదు, నీ బిడ్డను కూడా చూశాను తల్లి. అమ్మా జ్యోతి, ఈ జన్మలో నువ్వు నేను మళ్ళీ కలుస్తావనుకోలేదు తల్లి. నీ చిట్టి తల్లిని నేను ఎత్తుకున్నానమ్మా. నీ బంగారు తల్లిని నేను ఎత్తుకున్నాను తల్లి. అమ్మా జ్యోతి, పాపా, నీ తాతయ్య నేనేనమ్మా. నీ అసలు తాతయ్య నేనే తల్లి. హలో హలో, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. పాప ఎలా ఉంది? సరే సరే. నేను పానకాల కోసం వెళ్తుంటే కారు కింద పడ్డాను. ఆహా, పెద్ద దెబ్బేం తగల్లేదు. చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను కట్టు కట్టించుకొని పానకాల్ని తీసుకొని ఇంటికొస్తాను. వద్దమ్మా, వద్దు. ఆ పానకాలు వద్దు, ఎవరు వద్దు. ఆ పాపిష్టివాడి మగ నువ్వు చూడకూడదు తల్లి. త్వరగా ఇంటికి వచ్చేయమ్మా. ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఏమో. త్వరగా ఇంటికి వచ్చేయి తల్లి. వెంటనే వచ్చేయమ్మా. వచ్చేయి తల్లి. హీ ఈజ్ వెరీ వెరీ క్లవర్. వాడికి మీ మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే తీయగా మాట్లాడుతూ మిమ్మల్ని ఇంటికి రప్పించాలనే ప్లాన్ వేశాడు. నాకిదంతా అయోమయంగా ఉంది. ఏం లేదమ్మా, వాడు ఎత్తుకు మనం పై ఎత్తు వేస్తున్నాం. మీరు తప్ప ఎవరు వెళ్ళినా వాడు బిడ్డకు ప్రమాదం తలపెడతాడు. మీరు కూడా ఏమైనా ఆయుధాలతో వచ్చారేమో అని వాడు తనిఖీ చేస్తాడు. వాడికి తెలియకుండా ఉండటానికి మీ చేతిలో పిస్టల్ ఉంచి కట్టు కట్టబోతున్నా. అందుకే చేతికి దెబ్బ తగిలిందని మీతో ముందే చెప్పించాం. వెళ్ళగానే సమయం చూసి కాల్ చేయొచ్చు. నేనా? కాల్చటమా? మనిషిని చంపటమా? వద్దండి, నేను ఆ పాపం చేయలేను. నా వల్ల కాదు. ఏమిటమ్మా, మేం మాత్రం వృధాగా మనిషిని చంపమంటావా? ప్రాణాలతో పట్టుకోవాలనేగా మా ప్రయత్నం. కానీ పాపను అడ్డంగా పెట్టుకుని నాటకం ఆడుతున్నాడు. వాడు సామాన్యుడు కాదు, గజ దొంగ, హంతకుడు, పిచ్చెక్కిన అడవి మృగం. ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం తలపెడతాడో ఎవరికీ తెలీదు. అలాంటి వాణ్ణి పాపం అని వదలడానికి వీల్లేదమ్మా. అన్ని విధాలా ఆలోచించే వేరే దారి లేక ఈ నిర్ణయానికి వచ్చాం. క్యారీ ఆన్. ఎస్ సార్. పాపా, మీ అమ్మే కాదు, మా అమ్మ. మీ అమ్మ చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకున్న రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి తల్లి.
పాపా అప్పుడు మీ అమ్మ నీ అంతే ఉండేది తల్లి. మీ అమ్మ నీకులా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది కాదు తల్లి. ఎప్పుడూ కిలకిలమంటూ నవ్వుతూ హాయిగా ఉండేదమ్మా నా జ్యోతి. మా అమ్మ అంటే ఏమనుకున్నావు మరి? మా ఇంటి మహారాణి. ఆ నవ్వుల కోసమేనమ్మా నేనెంతకాలం బ్రతుకున్నది. నా తల్లి అలా నవ్వుతూ ఎదగాలనే చెయ్యరాని పనులెన్నో చేశాను. ఈ పాపిష్టి బతుకు బతికాను. సరేనమ్మా. పాపా పాపా నా తల్లి ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉందమ్మా. చక్కగా కాపురం చేసుకుంటుంది. ఒక పండంటి బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది నా చిట్టి తల్లి. అమ్మా జ్యోతి, నా పాపా. అమ్మా అమ్మా, ఇది మీ ఇల్లు అనుకోండి. మీరు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతారు. వాడొచ్చి తలుపు తెరుస్తాడు. వాడి దగ్గర పాప లేదనుకోండి, వెంటనే షూట్ చేయాలి. దట్స్ ఆల్. ఓపెన్ ది డోర్. షూట్. షూట్ చేయమా, పర్వాలేదు. ధైర్యంగా షూట్ చేయి, భయపడకు. ఇలాగే ఈ రోజే నా జీవితానికి నిజమైన పండుగ. ఇదే దీపావళి నాడు విధి మమ్మల్ని విడదీసింది. మళ్ళీ అదే పండుగ రోజు విధి మమ్మల్ని చేరదీసింది. తండ్రి బిడ్డల మధ్య 20 ఏళ్ళ అగాధం. ఇప్పుడు ఆ అగాధాన్ని పూర్తి చేస్తాను. అనురాగాన్ని వంతెనగా వేస్తాను. నా తల్లి నా జ్యోతి కనిపించగానే అమ్మా అని పిలిచి నాన్నా అని పిలిపించుకుంటాను. అమ్మా. షూట్. కాల్చమ్మా. వాడు దొంగ, గజ దొంగ, కూనికోరు, హంతకుడు. ఆలోచించొద్దు, కాల్చమ్మా. కమాన్, షూట్. నేను గజ దొంగని, హంతకుణ్ణి, కన్నబిడ్డనే హింసించిన కసాయి తండ్రిని. చల్లగా ఉండమని దీవించవలసిన ఈ చేతులతో నా చిట్టి తల్లిని నేనే చావగుంటాను. అమృతం చిందే నా బిడ్డ గుండెల్లో నేనే నిప్పులు పోశాను. ఈ నా పాపానికి నిష్కృతి లేదు, లేదు, లేదు. అమ్మా జ్యోతి, నన్ను అసహించుకుంటున్నావా అమ్మా? నన్ను శపిస్తున్నావా తల్లి? వద్దమ్మా, వద్దు. తెలియక చేసిన తప్పుని క్షమించమ్మా. ఈ తండ్రిని క్షమించమ్మా, క్షమించు. పాపా పాపా, నువ్వైనా చెబుతావా అమ్మా మీ అమ్మకి? ఈ తాతయ్యను క్షమించమని నువ్వైనా చెబుతావు కదమ్మా మీ అమ్మకు. పాపా పాపా పాపా. చూడమ్మా, ఇంటికి దూరంగా జీప్ దిగి నడిచే వెళ్ళండి. వాడు పాపతో వచ్చి తలుపు తెరిస్తే మాత్రం కాల్చకండి. వాడి దగ్గర నుండి పాపను తీసుకొని ఆ తర్వాతే సమయం చూసి కాల్చండి. ఒకవేళ పాప లేకుండా తలుపు తెరిస్తే వెంటనే కాల్చేయండి. దట్స్ ఆల్. ఇన్స్పెక్టర్, ప్రొసీడ్. ఎస్ సార్. రాముడు ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు. ఈరోజే నిద్ర లేచాడు, ఇప్పుడే కళ్ళు తెరిచాడు. ఈరోజే నిద్ర లేచాడు, ఇప్పుడే కళ్ళు తెరిచాడు. రాముడు తాను నిద్రపోవాలని నన్ను ఇల్లు వెళ్ళగొట్టాడు. నా దీపం ఆర్పి పెట్టాడు. చీకటిలో వాడి కోసం వెతికి వెతికి చీలేడు పో అనుకున్నా చివరికి. చీకటిలో వాడి కోసం వెతికి వెతికి చీలేడు పో అనుకున్నా చివరికి. నా జ్యోతిని నేడు నాకు చూపాడు, తానున్నాడని రుజువు చేశాడు. రాముడు దేవుడి రోజే నిద్ర లేచాడు, ఇప్పుడే కళ్ళు తెరిచాడు.
చెప్పలేను మీ అమ్మకు నేనే నాన్నని, నీకు చెప్పినా తెలియదు ఏం జరిగిందని. చెప్పలేను మీ అమ్మకు నేనే నాన్నని, నీకు చెప్పినా తెలియదు ఏం జరిగిందని. నా జ్యోతి కోసం నేను చేసిన నేరాలన్నీ నోరు నొక్కి మింగమన్నది అగ్నిపర్వతాన్ని. ఇంతకన్నా శిక్ష ఏం కావాలమ్మా? వాడు వింత తీర్పులు చేస్తాడమ్మా. దేవుడి రోజే నిద్ర లేచాడు, ఇప్పుడే కళ్ళు తెరిచాడు రాముడు. మనిషి ఒకడు ద్రోహం చేశాడు, దేవుడంతకన్నా అన్యాయం చేశాడే. నా తల్లి పెళ్ళని ఏవేవో ఊహించుకుంటూ జైలుకు వెళ్ళాను. పిడుగు వంటి నిజము నెత్తిన విసిరాడు, ఈ ఇంటికి రప్పించాడు. నా వేలితో నా కంటినే పొడిపించాడు. ఎందుకు ఎందుకు ఏం చేశానని, ఏం చేయాలని, ఏం చేశానని, ఏం చేయాలని. నాన్నని కన్న బిడ్డ కౌగిలించకున్నా, నాన్నని కన్న బిడ్డ కౌగిలించకున్నా, ఆ ఒడిలో ఒరిగిపోతే చాలు చాలు. దేవుడి రోజే నిద్ర లేచాడు, ఇప్పుడే కళ్ళు తెరిచాడు. పాపా అమ్మ వచ్చిందమ్మా, అమ్మ. కాల్చావా? నన్ను కాల్చావా అమ్మా? కాల్చమ్మా, ఇంకా కాల్చు. మంచి చేసిన మహాత్ముడికి 3 గుళ్ళే, ఈ దుర్మార్గుడికి 3 గుళ్ళేనమ్మా. కాల్చమ్మా, కాల్చు. ఈ ఒళ్ళంతా చిల్లులు పడేదాకా కాల్చు, ఊపిరిపోయేదాకా కాల్చు. కాల్చమ్మా, కాల్చు. బాధపడుతున్నావా అమ్మా? వద్దు. కల్మషం లేని నీ కన్నీళ్లను ఈ పాపిష్టివాడి కోసం వృధా చేయకమ్మా. నువ్వు మంచి పనే చేశావు. ఎక్కడో దిక్కు ముక్కు లేకుండా చావవలసిన నేను కన్న కూతురు చేతుల్లో చావడం కంటే వేరే ఏం కావాలమ్మా? కన్న కూతుర్నా? అవునమ్మా, నువ్వే నా బిడ్డవమ్మా, నువ్వే నా బిడ్డవి. నీ చిన్నప్పటి ఫోటో ఆ గదిలో చూశాను. నిన్ను పెంచిన ఆ చల్లని తండ్రి ఫోటో కూడా చూశాను. నా చిట్టి తల్లివి నువ్వేనమ్మా, నువ్వేనమ్మా. అమ్మా అమ్మా, గుర్తుందా? ఇదే పండగ రోజున 20 ఏళ్ల కిందట అరే వచ్చావురా చిట్టి తల్లి. ఇది
అమ్మడు ఇగో నీకోసం ఎన్ని తెచ్చానో చూసావా? పట్టుకు పట్టుకు. నేను చచ్చిపోయాను రా, మాట్లాడను. చిచి అదేమిటండి పండగ పూట అపశకున మాటలు? సరదాకలా అన్నానే గాని నిజంగా చచ్చిపోతానేమిటే పిచ్చిదానా. అయినా కన్న కూతురు ఒడిలో ఊపిరి వదిలే తండ్రి ఎంత అదృష్టవంతుడే. ఏ రాముడు, బంగారు తల్లి, బంగారు తల్లి. అమ్మా అమ్మా, నాన్న ఎంత అన్యాయం జరిగిపోయింది నాన్న. నా చేతులతోనే నిన్ను కాల్ చేశాను. కన్న బిడ్డే తండ్రిని చంపడం కంటే ఘోరం ఇంకేముంటుంది? నేనెంత పాపిస్తున్నాను నాన్న, నేనెంత పాపిస్తున్నాను. అమ్మా అమ్మా అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. నేను బ్రతుకున్నది నిన్ను చూడాలనే ఒక్క కోరికతో నేనమ్మా. ఇప్పుడీ తీరిపోయింది. నేను అదృష్టవంతుణ్ణి తల్లి, నేను అదృష్టవంతుణ్ణమ్మా. లోకంలో అందరూ ఏడుస్తూ చచ్చిపోతారు, కానీ నేను నేను నవ్వుతూ నీ ఒడిలోనే చచ్చిపోతున్నా. అమ్మా జ్యోతి, జ్యోతి ఆపేదమ్మా. అదేది ఇది పాప మీ తాతయ్య, మీ తాతయ్య. అమ్మా, అమ్మా. పాప 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 పాప. చితికిపోయిన గుండెల్లో కూడా చెరగని కోరికలుంటాయి. ఊపిరిపోయేలోగా ఊహించని రీతిగా కొందరికవి నెరవేరతాయి. అది భగవంతుని లీలా, మానవుని సంకల్ప బలమా ఏమో. ఈ చిత్రం అలాంటి ఒక వ్యక్తి కన్నీటి కథ, అలాంటి అనేక వ్యక్తుల అనంత వ్యథ.